డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రస్తుతం సోషల్ మీడియా బాగా ట్రెండ్ అవుతుంది. ఏ విషయాలైనా సరే ఇక్కడ మీరు సోషల్ మీడియాలో పెడితే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఇట్లే వైరల్ అయిపోతూ ఉన్నాయి. అయితే ఇటువంటి సందర్భంలో నాలెడ్జ్ కూడా అదే విధంగా వస్తుంది. ఒక టాపిక్ సంబంధించి కావచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ సంబంధించి కావచ్చు, ఒక వీడియోకి సంబంధించి, ఒక టాపిక్ సంబంధించి ఆల్మోస్ట్ 100 వీడియోలు అవైలబుల్గా ఉంటున్నాయి. అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్పేటువంటి నాలెడ్జ్ కావచ్చు అండ్ రియల్గా ఎవరైతే QPFP క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు చెప్పేదానికి డిఫరెన్సెస్ ఏంటి, అసలు ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ విషయాలు ఇవాళ మనతో చెప్పడానికి ఇవాళ మనతో క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా సార్, మనం ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి చాలా మంది కూడా చాలా విషయాలను తెగ వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. సో ఇవన్నీ నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా? అసలు ఏంటి ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వారికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొన్ని విషయాలు తెలియాలండి ఈ డిజిటల్ ఏజ్లో. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అని అంటాం. అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది. వీ హ్యావ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, డిజిటల్ ఛానల్స్ ఉన్నాయి. సో ఇన్ఫర్మేషన్ కి కొదవ లేదండి. అవును. కానీ ఎక్కడ వెళ్ళాలి, ఎన్ని చూడాలి, ఏది షార్ట్ లిస్ట్ చేయాలి, ఇవన్నిట్లో ఇక్కడ ఈ ప్రాసెస్ లో స్పెసిఫిక్ గా మన ఫైనాన్షియల్ ఇండస్ట్రీకి వచ్చేసరికి వి ఫేస్ దిస్ ప్రాబ్లం. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీషనర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు మనకు ఒకరు వచ్చి స్క్రీన్ మీద కనిపిస్తే అండి, జస్ట్ నాలెడ్జ్ ఉండి షేర్ చేసుకోవడం వేరు. అవును. ప్రాక్టీస్ చేస్తూ క్లయింట్లను డీల్ చేస్తూ ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఓవర్టేక్ చేస్తున్నారో దీన్ని చేస్తూ డీల్ చేయడం వేరు. అవును. సింపుల్ లాజిక్ అండి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నంబర్ ఆఫ్ వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు అని అంటే ఇట్స్ నాట్ గ్యారంటీ దట్ మనకు కరెక్ట్ అడ్వైస్ వస్తుంది. ఓకే. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం ఉన్నప్పుడు. ఎందుకంటే అంటే యాజ్ పర్ ఈవెన్ సెబీ కూడా మధ్యలో మనం చూస్తే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసెస్ కూడా వేసేసి, ఎందుకంటే రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఎవరు చెప్పలేమండి. రేపు ఉంటామో ఉండమో మనకే తెలియదు. అవును. సో రేపు రిటర్న్ ఇంత వస్తుందని ఎట్లా చెప్తున్నారు? ఇంపాసిబుల్. ఇంత రిటర్న్ వస్తుంది అని అన్నప్పుడు డెఫినెట్లీ మనం నమ్మొద్దు. యాజ్ ఎ వ్యూవర్ మనం నమ్మొద్దు. ఎందుకంటే రేపటిని ప్రిడిక్ట్ చేస్తున్నాడు. దట్స్ కంప్లీట్లీ రాంగ్. సో అందుకని సెబీ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ మీద ఇట్స్ టేకింగ్ యాక్షన్. ఈవెన్ ప్రాక్టీషనర్స్ తీసుకున్నా కానీ ఇఫ్ యు ఆర్ ప్రిడిక్టింగ్ రిటర్న్ దెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. రేపటిని నువ్వు చెప్తున్నాము అని అంటే. సో ఈ డిఫరెన్సియేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎన్ని చెప్పినా మనము దాన్ని కరెక్ట్ జడ్జి చేసుకోవాలండి. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుంది అని అంటే, ఒక వీడియో వైరల్ వెళ్ళిపోతే, ఇన్ఫ్లుయెన్సర్ వీడియో వైరల్ వెళ్ళిపోతే దాన్ని జస్ట్ లైక్ దట్ దే ఆర్ బిలీవింగ్ దట్ ఇట్ ఈస్ రాంగ్. దాన్ని చూడగానే సపోజ్ 1 minute ఉంటుంది, దాన్ని చూడగానే ఫార్వర్డ్ చేస్తారు. అది ఉన్నప్పుడు దాని కింద కూడా చదవండి, కామెంట్స్ కూడా చూడండి. దెన్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ వ్యూస్. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ దాని కింద కామెంట్స్ ఏమేమి ఉన్నాయో చూస్తే దెన్ ఆ బయాస్ అనేది పోతుంది. మనకు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు బిహేవియరల్ ఫైనాన్స్ అనేది ఉంది, మనకు మెంటల్ షార్ట్ కట్స్ ఉంటాయి, ఆ బయాసెస్ అనేది ఉంటాయి అని చెప్పాను. కన్ఫర్మేషన్ బయాస్ అని చెప్పాను. అంటే మనం ఒక దాని మీద బిలీవ్ అవుతే వి టెండ్ టు సీ ఓన్లీ దట్ ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఒక షార్ట్ వచ్చింది అని అంటే మనం దాన్ని నమ్మేస్తాం. బట్ బ్లైండ్ గా నమ్మే కంటే గో అండ్ చెక్ ఆల్ ద కామెంట్స్ ఆల్సో. అక్కడ మిక్స్డ్ వ్యూస్ వస్తాయి. అప్పుడు మనకు ఆ బయాస్ అనేది తగ్గిపోయి ఏది కరెక్ట్ ఏది రాంగ్ కొంచెం ఆ ఆలోచన దాంట్లోకి వెళ్ళిపోతాం. సో దిస్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు యూ జస్ట్ కన్జ్యూమ్ అండ్ మీరు డిసైడ్ చేయండి ఏది కరెక్ట్ ఏది రాంగ్. జస్ట్ లైక్ దట్. ఇప్పుడు నేను వచ్చి ఈ వీడియోలో నేను ఇది చెప్పినా ఇది 100% తప్పు ఉండొచ్చు. సో నేను కరెక్ట్ అనుకొని నేను చెప్పిండొచ్చు. బట్ దాన్ని మీరు కరెక్ట్ అనుకుంటే దట్ ఈస్ యువర్ ఫాల్ట్. మీరు చెక్ చేసుకోవాలి మళ్ళీ, ఎవరైనా సరే, ఎనీబడి. మరి దీనికి మనకు కావాల్సింది ఏంటి? గో టు ఏ గుడ్ ప్రాక్టీషనర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటారు,
ప్రాక్టీషనర్ అంటారు, ఇట్లా డిఫరెంట్ టర్మ్స్. మళ్ళీ ఇందులో వచ్చేసాక ఏమవుతుంది, మనకి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఉన్నారు. మీకు ఫీ పే చేసుకునే కెపాసిటీ ఉంటే గో టు ఏ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. ఓకే, మీరు ఫీ పే చేయండి, దెన్ యాజ్ పర్ మీ రిక్వైర్మెంట్ ప్లాన్ ఇస్తారు, ఎగ్జిక్యూషన్ మీరు ఎవరికైనా వెళ్ళొచ్చు. వెరాజ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళండి, దెన్ అకార్డింగ్ టు యువర్ గోల్ ఇన్సిడెంటల్ ప్లానింగ్ అంటారు. వాళ్ళు ఇన్సిడెంటల్ ప్లానింగ్ చేస్తారు. ఆ ఇన్సిడెంట్ లో మీకు ఏం రిక్వైర్మెంట్ ఉందో దాని సజెషన్ ఇస్తారు. మీ దగ్గర ఏం ఛార్జ్ చేయరు. మళ్ళీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మీ దగ్గర ఛార్జ్ చేస్తున్నాడు అని అంటే యూ రిపోర్ట్ ఇట్ టు సెబీ. ఓకే, చేయొద్దు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చేయొద్దు. కొంతమంది ఉన్నారు చేసేవాళ్ళు, ఈవెన్ జస్ట్ అపాయింట్మెంట్ కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ 100% రాంగ్. ఓకే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఛార్జ్ చేయొద్దు. ఓకే, ఈ జాగ్రత్తలు తీసుకోండి, టెస్ట్ చేసుకోండి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి. ఇవాళ రేపు మనం వెళ్ళిపోతే గూగుల్లోకి వెళ్ళి చేస్తే యు ఆర్ గెటింగ్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దెమ్. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఈయన సర్వీస్ ఎంత ఉంది, ఈయన ఓన్లీ మ్యూచువల్ డిస్ట్రిబ్యూషన్ కాక ఇంకేమైనా చేస్తున్నాడా, యూ డిగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, అంటే మనము మన ఇన్వెస్ట్మెంట్స్ కోసము ఇన్ని వీడియోలు చూస్తాం, ఇన్ని చేస్తాం, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్, కరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వెతకడానికి ఎందుకు టైం స్పెండ్ చేయట్లేదు? ఓకే, ఆఫ్టర్ ఆల్ మీ మనీ ఒకరి చేతుల్లో పెడుతున్నప్పుడు అది కరెక్ట్ గా వెళ్ళాలి అని అంటే మీరు కరెక్ట్ పర్సన్ ని వెతకాలి. ఎగ్జాక్ట్లీ, స్పెండ్ టైమ్ ఆన్ దట్. మళ్ళీ ఇక్కడ ఆర్ఐఏ దగ్గరికి వెళ్తే డబ్బులు ఇవ్వాలి, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తే రెగ్యులర్ ప్లాన్ ఇస్తున్నాడు, ఇవన్నీ పెట్టుకొని మీకు మీరు ఇన్వెస్ట్ చేస్తే ఫిన్ఫ్లుయెన్సర్స్ అన్న వాళ్ళలో పడతారు మీరు. ఇక్కడ ఈ రెండింటిని వదిలేస్తే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్తే మనం చూస్తూనే ఉన్నాం కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్ లో ప్రొడక్ట్ ని రాంగ్ చెప్తారు. మరి మీరు వెళ్ళి కింద చూడండి, అక్కడ తెలుసు. ఎగ్జాంపుల్ మీరు చూసినటువంటి లైవ్ ఎవరైనా పర్సన్ ఉన్నారండి మోసపోయిన వాళ్ళు కావచ్చు, ఏదో ఒక చిన్న ఎగ్జాంపుల్? నేమ్ ఎందుకు కానీ చెప్తానండి. ఒక పర్టికులర్ వీడియోలో ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కి 5% కమిషన్ వస్తుంది అని చెప్పారు. 0.5 నుంచి 0.85 మధ్యలో వచ్చే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కమిషన్ కి 5% అన్నారు. సో దట్ ఈస్ బేస్లెస్. ఓకే, తర్వాత ఒక యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటుంది. ఓకే ఓకే, అందులో ఫండ్స్ ఉంటాయండి. అందులో యూనిట్ లింక్డ్ అగ్రెసివ్ కావాలి అని అంటే ఒక ఫండ్, అవును, మోడరేట్ రిస్క్ కావాలంటే ఇంకో ఫండ్. యూనిట్ లింక్డ్ లో ఫండ్స్, అవును, వాటిని ఎన్ఎఫ్ఓ లాగా ప్రమోట్ చేస్తారు. వీడియోస్ ఉన్నాయండి. ఓకే, అందులో ఇదేంటి ఈ ఎన్ఎఫ్ఓ లో ఇంత రిటర్న్ వస్తుందా అని నాకు ఫార్వర్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే చెప్పాను, కిందకెళ్ళి కామెంట్స్ చూడండి మీకు అర్థమవుతుంది అని. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఆర్ఎల్స్ మేము కూడా, ఎందుకండి ఇన్వెస్టర్స్, నాలెడ్జ్ ఉన్న ఇన్వెస్టర్స్ చాలా మంది ఉన్నారు. అవును, వాళ్ళు కూడా కామెంట్స్ పెడతారు, ఏం వీడియో ఇది, ఏం ప్రమోషన్ ఇది, కరెక్టేనా. సో అందుకని నేను ఏమంటున్నానంటే యూ జస్ట్ లైక్ దట్ చూడగానే ఫార్వర్డ్ కాదు, కామెంట్స్ కి వెళ్ళండి, కామెంట్స్ చదవండి, మీకు నాలెడ్జ్ ఉంటే కామెంట్ ఇవ్వండి, యూ గివ్ కమెంట్ ఫర్ దట్ వీడియో. ఓకే, ఇంకొకరికి ఎవరికైనా హెల్ప్ అవుతుంది. రాంగ్ ఉంటే రాంగ్ అని చెప్పండి, కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి. సో 1 minute మనము ఒక వీడియో 1 minute 2 minutes 3 minutes చూసినప్పుడు ఒక 5 seconds స్పెండ్ చేసి యూ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూ. ఓకే, అది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా ఇట్ మే హెల్ప్ అదర్స్. ఓకే, సో ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల మోసపోకుండా మనము చేయాలంటే మన సైడ్ నుంచి, అంటే వ్యూవర్ సైడ్ నుంచి కూడా ఇలాంటి కాంట్రిబ్యూషన్ కావాలి. ట్రూ. ఎందుకంటే అండి ఇవాళ రేపు చూడండి టెలిగ్రామ్ ఛానల్స్ ఏం చేస్తున్నారు, వీళ్ళు టెలిగ్రామ్ లో ఒక ఛానల్ క్రియేట్ చేస్తారు. అవును, ఓకేనా, అందులో చూస్తే మనకు 100-150 మెంబర్స్ ఉంటారు. అవును, వీళ్ళ వాళ్ళే 15-20 మంది ఉంటారు. సో నాకు ఇంత వచ్చింది, నాకు ఇంత రిటర్న్ వచ్చింది, నాకు ఇంత వర్క్ చేసేసరికి మనలాంటి వాళ్ళు ఎవరో అట్రాక్ట్ అయిపోయి అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అయ్యో, మా క్లయింట్ వాళ్ళ ఫాదర్ ఉన్నారండి, ఆయనకు కూడా తెలియదు, 1 crore పెట్టేశాడు టెలిగ్రామ్ ఛానల్లో చూసి. మళ్ళీ ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు నాకు ఇన్ఫార్మ్ చేసేసరికి, కనుక్కొని తెలిసేసరికి, అలర్ట్ చేసేసరికి అప్పటికే డబ్బులు వెళ్ళిపోయినాయి. అయ్యో, ప్లస్ వీళ్ళెవరు ఈ మధ్య వాట్సాప్ గ్రూప్స్ కి కూడా క్రియేట్ చేస్తున్నారు అక్కడక్కడ. ఎందుకు అనంటే ఎన్క్రిప్షన్ ఉంది. సో వాట్సాప్ లో దే నెవర్ కాల్ యూ ఓవర్ ఏ నార్మల్ కాల్, వాట్సాప్ కాలే చేస్తారు, వాట్సాప్ గ్రూపే చేస్తారు. ఆ తర్వాత అంతా డబ్బులు వచ్చినాక ఆ గ్రూప్ ని క్లోజ్ చేస్తారు. ఓకే, సో ఇలా చాలా ఉన్నాయండి మోసపోయిన కేసెస్. అప్పుడప్పుడు మాకు ఫోన్ చేసిన వాళ్ళలో ఈ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో మోసపోయిన వాళ్ళు చాలా ఉన్నారు. అంటే షార్ట్ కట్స్. అవును, మన దగ్గర ప్రాబ్లం, ఇన్వెస్టర్ దగ్గర ప్రాబ్లం, ఆ షార్ట్ కట్ మనీ కావాలి అని అన్నప్పుడు డెఫినెట్లీ దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ట్రూ. దాన్ని దొరికినా పట్టుకోవడం చాలా కష్టం అండి, ఎందుకంటే వాళ్ళు సోఫిస్టికేటెడ్ గా దొరకకుండా చేస్తున్న ఇది
అందుకని ఇన్ఫ్లుయెన్సర్స్కి ప్రాక్టీషనర్స్కి ఆ తేడా కొంచెం జాగ్రత్తగా తెలుసుకొని మీ సైడ్ నుంచి గ్రౌండ్ వర్క్ రీసెర్చ్ చేసుకొని మీరు చూసిన వీడియోలలో పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి కామెంట్స్ ఇస్తూ ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటింగ్ అదర్స్ దెన్ అట్లీస్ట్ కొంతమందినన్నా మనము ఆ మోసపోకుండా చేసుకోవచ్చు. ఓకే, సో చాలా ఈ డిఫరెన్స్ క్లియర్ గా తెలుసుకోవాలి. హూ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాక్టీస్ అండి. కంటెంట్ ఉంటుంది, కంటెంట్ ఎంత బాగా చెప్పొచ్చో చెప్తారు, బట్ ఆర్ దే డీలింగ్ ఇన్ టు క్లయింట్? ఒక క్లయింట్ ని కలుస్తున్నారా? ఒక క్లయింట్ రియల్ ప్రాబ్లం, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం చూసారా అనేది అంటే చాలా తక్కువ. వాళ్ళకి సెబీ సర్టిఫికేషన్ లేదు, కొంతమందికి మన ఆంఫీ సర్టిఫికేషన్ లేదు, IRDA లైసెన్స్ లేదు, ఏవీ లేవు. ఒక కంటెంట్ ఎంత బాగా చెప్పగలుగుతారో ఉన్నది అంటే అందరూ అనట్లేదు నేను, మోస్ట్ ఆఫ్ దెమ్. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో మోసమైన వాళ్ళు ప్రాక్టీషనర్ వల్ల మోసపోలే అండి. ప్రాక్టీషనర్ ఎక్కడికి వెళ్ళాలి అక్కడే ఉంటాడు, వాళ్ళ ఆఫీస్ అక్కడే ఉంటుంది, అతను అక్కడే ఉంటాడు. వీళ్ళు ఉండేది ఆఫీస్ ఉండేది ఏముండదు, ఓన్లీ వాట్సాప్ గ్రూపులలో టెలిగ్రామ్ ఛానళ్లలో ఉంటారు. సో బీ కేర్ఫుల్ విత్ దిస్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఓకే, ఫైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచి విషయాలు అయితే చెప్పడం జరిగింది. సో గైస్ అర్థమవుతుంది కదా, సో చాలా మంది కూడాను చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు ప్రాపర్గా సెబీతో రిజిస్టర్ అయిన వాళ్ళతో, సో ఏవైతే సర్టిఫికేషన్ చేయాల్సి ఉంటుందో అవన్నీ చేసిన వారి దగ్గర నుంచి మీరు సజెషన్స్ తీసుకోండి, వారిని మీరు నమ్మండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.